భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారని కర్నూలు డీసీసీ అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ అన్నారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన క్రాంతి నాయుడు మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి ఆశయాల స్ఫూర్తితో కర్నూలు జిల్లాలో ప్రతి గడపకు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని తీసుకెళ్తాం. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటమే మా లక్ష్యమని క్రాంతి నాయుడు గారు అభిప్రాయపడ్డారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 50 మంది యువకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్సి బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్యప్రకాష్ రెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు సజ్జాద్ హుస్సేన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మీసాల సుమలత, రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు పగిడాల అమన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పార్టిక్ డేవిడ్, ఓబీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కె భాగ్యలక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నస్వామి, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి రియాజుద్దీన్, ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, కాంగ్రెస్ నాయకులు జి వెంకటస్వామి, కల్లూరు ప్రభాకర్, వషీభాష, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు ఆర్ ప్రతాప్, దూద్ పీరా మొదలగు వారు అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన చేసేటువంటి త్యాగం కావచ్చు, లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అంటే ఎవరు కూడా అంత చూసిండదు. అంటే ఒక ప్రధాని మనవడుగా, ఒక ప్రధాని కొడుకుగా, అదే ఇద్దరు ప్రధానులు ఆయన కళ్ళెదురుగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళని చూస్తూ అంటే ఒక సంతోషం కావచ్చు, ఒక బాధ కావచ్చు, అత్యుతంగా ఆయన చూశాడు. అదే వ్యక్తి మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు మరి అదే తర్వాత 2000లో మనకి 2004లో అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అప్పుడు ఆయనకి అనుకుంటే ప్రధాని అయ్యేవాడు. కానీ ఆయన 2009లో అట్లా అది కూడా అవకాశాన్ని వదులుకొని లేదు నేను ఇంకా ఏదో చూడాలి, లేదా నాయకత్వం అనేది ఇంట్లో నుంచి వచ్చింది, మాకు ఇది కాదు. మేము మొన్న అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి ట్రైనింగ్ లో కూడా ఆయనని రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. మరి మీ యొక్క లక్ష్యం ఏంటని మన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లాలో కూడా అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధిగమించడమే నా ఒక లక్ష్యం అని చెప్పాడు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఓట్ చోరీ కావచ్చు, సీట్ చోరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దేశంలోనే మొదలుగా గ్రహించి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ధరల స్థిరీకరణ కావచ్చు, ధరల ఇబ్బందులు కావచ్చు, ఈ రోజు గ్యాస్ రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ముందే ఇవన్నీ వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ అలర్ట్ గా ఉండండి ప్రభుత్వాలకు చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు మర్చిపోయి విస్మరించి ఆయనని హేళన చేశారు. కానీ ఆయన మాత్రం ఎక్కడ కూడా తగ్గకోకుండా ఆయన మాత్రం ప్రజల పక్షాన్ని, రాజ్యాంగాన్ని అందరూ కూడా మనమందరం కూడా గౌరవించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చూపిస్తూ దాన్నే ఒక ఆయుధంగా మలుచుకొని ఈరోజు ఇక దేశాన్నే రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మనమందరం ఇక్కడ కలవడం, మీరందరూ కూడా ఈ యొక్క వేడుకల్లో భాగస్వామి అయినందుకు మీకు అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ కర్నూలు తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే జిల్లాలో అభివృద్ధి కోసం మనమందరం కూడా కలిసి కృషి చేయాలని వివిధ విధాలుగా మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మీరందరూ కూడా ఇప్పుడే ఇలాగే అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఒక కుటుంబ సభ్యులుగా మనం అందరం పని చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా సహకరించాలని, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, భవిష్యత్ ఎలక్షన్లు కావచ్చు, అన్ని దానిలో మనం ఇలాగే ఐకమత్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరూ పిలుపునిస్తూ ఈ యొక్క సభను ఉద్దేశించి ఇంకా మాకు మార్గనిర్దేశం చేయాలని మా సీనియర్ నాయకులు ఏజీ సభ్యులు సుధాకర్ బాబు అన్న గారిని కోరుతాము. కొద్ది వెనక్కి వస్తే అందరు వస్తారు, మీరు కనపడాలా, వెనక కనపడకూడదని. అన్నా అన్నా ప్రతాప్ అన్నా అన్నా కొద్దిగా అన్నా ఓకే. నమస్తే.
ఓకేనా అన్నా బ్రదర్ అన్న ఓకే అన్నా ఓకే బాబా పిల్లలు ఎనికి రాము ఈ సందర్భంగా మా డిసిఎస్ గారు 26వ రక్తదానం చేయడం 56వ జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో స్వీట్స్ పంపిణీ కానీ లేకపోతే ఇక్కడ వివిధ విధాల జన్మదిన వేడుకలు మేము చేపట్టడం జరిగింది. ఈ దేశంలోనే ఏకైక నాయకుడు అంటే ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు లేకపోతే రాజ్యాంగ నిర్మితమైన ఈ దేశంలో ఉల్లంఘనలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ భారత్ జోడో యాత్ర అని చెప్పేసి ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం దగ్గర నుంచి ఈ దేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ కావచ్చు భిన్నత్వం ఏకత్వం తీసుకురావడానికి ఎగిన ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని అందరూ కూడా సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో నీట్స్ క్యాంప్ కావచ్చు లేకపోతే వివిధ పోరాటాలు చేస్తాం. ఆయన ఇచ్చిన పిలుపు అలాగే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం కూడా కలిసి యువతలందరూ కూడా నడపడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. ఓకే థ్యాంక్ యూ.